everyone, welcome to my channel. నేను మీ స్నేహ. యాక్చువల్లీ ఈ రోజు మీ అందరితో నేను నాకెంతో ఇష్టమైన ఇండోర్ ప్లాంట్స్ ని నా లివింగ్ రూమ్ లో ఎలా డెకరేట్ చేసుకున్నాను అండ్ అసలు నేను ఎలాంటి ఇండోర్ ప్లాంట్స్ ని తీసుకున్నాను, అవి ఏ ప్లేస్ లో డెకరేట్ చేసుకున్నాను మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఎందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మాన్స్టెరా డెలిషియోసా ప్లాంట్ అండి. ఇది నా ఫేవరెట్ ఇండోర్ ప్లాంట్. ఎందుకంటే ఇది చూడడానికే కాదు, దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మెడిసిన్ ప్లాంట్ ఇది. అంటే స్నేక్ బైట్ కి కానీ ఆర్థరైటిస్ మెడిసిన్ లో ఈ ప్లాంట్ ని యూజ్ చేస్తారంట. అండ్ ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ న్యాచురల్ డీటాక్సిఫైయర్ కూడా. అండ్ ఇది ఒక మాన్స్టెరా డెలిషియోసా ఒక లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ప్లాంట్ ని ఎక్కడైతే పెట్టుకుంటామో లైక్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, అవి ఆ రూమ్ కి ఒక బ్యూటిఫుల్ గా ఒక కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మేము మా ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఒక్కొక్క నేమ్ పెట్టుకున్నాం. ఈ మాన్స్టెరా ప్లాంట్ కి మేము భీముడు అని నేమ్ పెట్టుకున్నాం అనమాట. వేరేవి చూపించినప్పుడు వాటికి కూడా చెప్తాను. అండ్ వీడు మా భీముడు మాన్స్టెరా డెలిషియోసా. ఇది అరేకా పామ్ ట్రీ. ఎయిర్ ప్యూరిఫైర్ గా వర్క్ చేయడంలో టాప్ లో ఉంటుంది. అండ్ ఈ ట్రీ మనం చాలా మంది ఇళ్లలో కామన్ గా చూస్తూనే ఉంటాం కదా. ఇదైతే లో మెయింటెనెన్స్ అండి. 3 days కి ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లలు పెట్స్ ఉంటారు కదా, అప్పుడు మనం కొన్ని ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ మనం ఇంట్లో పెట్టుకోలేము. లైక్ అవి హార్మ్ఫుల్ ఉంటాయి, లైక్ రబ్బర్ ప్లాంట్. బట్ ఇది 100% సేఫ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది అని అంటూ ఉంటారు. ఈ అరేకా పామ్ కి మేము పెట్టుకున్న నేమ్ హనుమాన్. సో ఇది మా హనుమాన్. ఇది డైఫెన్బాకియా ఇండోర్ ప్లాంట్ అండి. ఇది ఒకసారి దీన్ని స్టెమ్ చూసారా, ఈ షుగర్ కేన్ లాగా ఉంది కాబట్టి దీన్ని డమ్ కేన్ అని కూడా అంటారు. ఇది కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఎయిర్ ప్యూరిఫైయర్ గానే వర్క్ చేస్తాయి కదా, ఇది కూడా అలాగనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బాగా ఆక్సిజన్ ని మనకి ఇస్తుంది. మన ఇంట్లో కానీ బయట కానీ పెట్టినప్పుడు దీన్ని డ్రైనెస్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఇది కంప్లీట్లీ ఇండోర్ ప్లాంట్ కాదు. ఒక 2 to 3 hours అయినా మనము సన్లైట్ కింద పెట్టాలి. అండ్ ఇదైతే లో మెయింటెనెన్స్ అయితే అసలు అవసరం లేదు. 3-4 days కి మనము ఇక్కడ మట్టి చూసుకొని డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ పోస్తే సరిపోతుంది. అండ్ దీనికి బంక మట్టి వేయకూడదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటే దానికి కింద కుళ్ళిపోతుంది. సో మనం మట్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇండోర్ ప్లాంట్స్ అన్నిటితో కూడా. నేనైతే దీనిపైన ఎక్కువ కోకోపీట్ వేసాను అనమాట. సో ఈ డైఫెన్బాకియాకి మేము పెట్టుకున్న నేమ్ వెంకీ. సో ఇది మా వెంకీ. ఇది స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలిసే ఉంటది. ఈ స్నేక్ ప్లాంట్ కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ ఈ స్నేక్ ప్లాంట్ లో స్పెషాలిటీ ఏంటంటే మన ఇండోర్ ఎయిర్ ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ ఏదన్నా టాక్సిక్ పొల్యూషన్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ స్నేక్ ప్లాంట్ ఒక లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. అండ్ ఈ స్నేక్ ప్లాంట్ నైట్ టైమ్స్ ఎక్కువ వర్క్ చేస్తుంది. లైక్ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని మనకి ఆక్సిజన్ ని ఇస్తుంది అనమాట. సో దీన్ని అయితే మనము లివింగ్ రూమ్ లో, బెడ్రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ లో మెయింటెనెన్స్, ఓన్లీ 3 days కి లేదా 4 days కి ఒకసారి మనం వాటర్ పోసినా సరిపోతుంది. అండ్ ఈ స్నేక్ ప్లాంట్ కి మేము పెట్టుకున్న నేమ్ ఏంటంటే సుబ్బు అనమాట. సుబ్రహ్మణ్య స్వామి అంటే స్నేక్ అంటే సుబ్రహ్మణ్య స్వామి కదా. సో ఆ లాజిక్ తో మేము దీనికి సుబ్బు అనే పేరు పెట్టుకున్నాం. సో ఇది మా సుబ్బు.
ఇవి మనందరికీ తెలిసిన మనీ ప్లాంట్స్. దీని గురించి నేను అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండనే ఉంటాయి కదా. ఇవి కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైర్ లాగా వర్క్ చేస్తాయి అండ్ లక్కీ ప్లాంట్స్ అంటారు. అండ్ ఇవి లో మెయింటెనెన్స్ కూడా, దీనికి అస్సలు మెయింటెనెన్స్ అవసరం లేదు, వాటర్లోనే పెరిగిపోతాయి. అండ్ ఈ పాట్ కొంచెం కలర్ఫుల్గా ఉండాలని నేను అమెజాన్ నుంచి స్టోన్స్ ఆర్డర్ చేసుకుని దీంట్లో వేసాను. వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. అండ్ ఈ మనీ ప్లాంట్స్కి నేను పెట్టుకున్న నేమ్ ఏంటంటే లవ అండ్ కుశ. సో వీళ్ళు మా లవకుశులు. ఇవి మనందరికీ తెలిసిన బ్యాంబూ ప్లాంట్, అంటే లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్లాంట్ చాలా లక్కీ అని. ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఈ ప్లాంట్ని మనం ఇవ్వడం చూస్తూ ఉంటాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంబూ ప్లాంట్ని మన ఇంటికి ద్వారానికి ఎదురుగానే పెట్టుకుంటే చాలా మంచిదంట. ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా ఏదన్నా ఉన్నా పోతాయంట. సో అందుకే నేను మా మెయిన్ డోర్కి ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే పెట్టాను అనమాట. ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్, వాటర్లోనే ఉండిపోతాయి. సో మేము ఈ బ్యాంబూ ప్లాంట్కి పెట్టుకున్న నేమ్ శివ. సో ఇవి మేము ఇష్టంగా పెంచుకుంటున్న ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవి ఓన్లీ ఈ రూమ్లో మాత్రమే, అంటే లివింగ్ రూమ్లో మాత్రమే పెట్టుకున్న ఇండోర్ ప్లాంట్స్. ఇంకా బెడ్రూమ్, కిచెన్లో కూడా చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఎలా డెకరేట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, అందుకే మేము వీటి నేమ్స్తో కాకుండా మేము పెట్టుకున్న నేమ్స్తోనే పిలుచుకుంటూ ఉంటాం అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.